దేవుని వాక్యం చెప్తుంది. ನಾವು ಪಾಪದಿಂದ ನಾವು ಬಿಡುಗಡೆ ಆಗ್ಬೇಕಂತ ದೇವ್ರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ. అయితే మనం పాపంలో ఉండి చనిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ನಾವು ಪಾಪದಲ್ಲಿದ್ದು ಸಾಯಬೇಡಂತ ಹೇಳಿ ದೇವರು ఈ భూలోకಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. మనకి ఏం నేర్పించినాడంటే దేవుడు ఆత్మ కనుక మీరు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని మనకు నేర్పించినాడు. ನಮ್ಮ ದೇವರು ಏನು ಹೇಳಿದಾರಂದ್ರೆ ನಾವು ಆತ್ಮದಿಂದ నిజವಾದ ಮಕ್ಕಳಾಗಿ సత్యవంతರಾಗಿ జీవమాన ಮಾಡಬೇಕಂತ ಹೇಳ್ತಾರೆ. మీరు ఎక్కడైనా ఉండి మీరు పశ్చాత్తాపపడి చేతులెత్తి తండ్రికి ప్రార్థిస్తే ఆ ప్రార్థన వింటాడు. ನೀವು ಎಲ್ಲೇ ಇರಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ಕೈ ಮೇಲೆಗೆತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ದೇವರು ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುತ್ತಾರೆ. మన పాపాలు ఒప్పుకొని ఆయనను ప్రార్థిస్తే ఆయన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు. ನಮ್ಮ ಪಾಪಗಳು ಹೊತ್ಕೊಂಡು ನಮ್ಮ మనవరికిಗಳನ್ನು ಕೇಳುವಂತ ತಂದೆ ಆಗಿದ್ದಾನೆ. ఆయన ఆత్మ కనుక మనం ఏ రూపం ముందు కూడా మనం వంగటానికి వీలు లేదు. ಆತನ ಮುಂದೆ ನಾವು ಯಾವ ರೀತಿಯಿಂದ ತಗ್ಗಿಸಕ ಸಮಯ ಇಲ್ಲ, ಅವಕಾಶವಿಲ್ಲ. ఆయన చెట్లో లేడు, ఆయన బండలో లేడు, ఆయన మన హృదయంలో ఉన్నాడు. ಆತನು ಗಿಡದಲ್ಲಿಲ್ಲ, ಹೊರಗಡೆ ಎಲ್ಲಿ ಇಲ್ಲ, ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. మనం దేని ముందైనా వంగి ప్రార్థిస్తే అది ఆయనకు చెందదు. నా సహోదరులారా, ನಾವು ತಲೆ ಬಗ್ಗಿಸಿ ದೇವರಿಗೆ ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವಂತ ತಂದೆ ಆಗಿದ್ದಾನೆ. దయచేసి మా ఆవేదన మా బాధ అర్థం చేసుకోండి. ನೀವು ನಮ್ಮ ಭಾಷೆಯನ್ನು ನಮ್ಮ ಮಾತನ್ನು ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ఎందుకంటే మనము యేసు ప్రభుని పూజిస్తున్నాము అనుకుంటాము, కానీ అది ఆయనకు చెందట్లేదు. ನಾವು ದೇವಸ್ವಾಮಿನೇ ಪೂಜಿಸ್ತಾ ಇದ್ದಿಂದ ಆದ ಕಾರಣ ನಾವು ಮೆಚ್ಚುಗೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఎందుకంటే ఆయన రాళ్లలో లేడు, ಯಾಕಂದ್ರೆ ಈ ಕಲ್ಲಲ್ಲಿ ಇಲ್ಲ, ದೇವರು ಕಲ್ಲಲ್ಲಿ ಇಲ್ಲ, ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఆయన సిలువలో లేడు, ಆತನ ಶಿಲುವೆಯಲ್ಲಿ ಇಲ್ಲ. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు మన కొరకు. ಆತನ ಶಿಲುವೆ ಮೇಲೆ ನಮ್ಮ ಸಲುವಾಗಿ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన చనిపోయినాడు, ಆತನ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾನೆ. మళ్ళీ తిరిగి 3వ దినాన ఆయన లేచినాడు. ತಿರುಗಿ 3ನೇ ದಿನದಲ್ಲಿ ಎದ್ದಿದ್ದಾನೆ. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మనము కూడా ఆయన ఎలాగైతే లేచినాడో మనం కూడా లేస్తాము. ನಾವು ವಿಶ್ವಾಸವಿದ್ದರೆ ಆತನ ಸತ್ತು 3ನೇ ದಿನಕ್ಕೆ ಎದ್ದಿದ್ದಾನೋ ಆಗ ಸಹ ನಾವು ಸಹ ಹೇಳ್ಬಹುದು. ఇంకోటి, మన పాపాలు ఏ విధంగా కూడా తొలగిపోవు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలోనే మనకు పాప క్షమాపణ ఉంది. ನಮ್ಮ ಪಾಪಗಳು ಕ್ಷಮಾಪಣೆ ಯಾವುದರಿಂದ? ಬರೀ ಯೇಸುಸ್ವಾಮಿ రక్తದಿಂದಲೇ ನಮ್ಮ పాప క్షమాపಣೆ ಇದೆ. ఇంకోటి ఏం చెప్పినాడంటే నేను లోకానికి వెలుగునై ఉన్నాడు అని చెప్పాడు. ಇನ್ನೊಂದು ಏನ್ ಹೇಳಿದ್ರೆ ನಾನು ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. అలా ఉండి మనల్ని వెలిగించినాడు. ಆದ್ರೆ ನಮ್ಮ ಇದರಿಂದ ಬೆಳಗ್ಗೆ ఇప్పుడు మనము లోకానికి వెలుగునై ఉన్నాము. ನಾವು ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೇವೆ. మనము కూడా దేవుని సత్యమైన వాక్యాన్ని చెప్పి దేవుని యొద్దకు నడిపించే వారంగా ఉన్నాము. ನಾವು ಸಹ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿ ನಡ್ಕೊಂಡು